sunshine. It's our sunshine. నా పేరు మహమ్మద్ సైదుద్దీన్. నేను 66 సంవత్సరాలు ఇప్పుడు. నేను బేసికలీ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీలో 23 years పనిచేశాను. అక్కడ మన ఎలక్ట్రిసిటీ బోర్డు లాగా ఉంది అక్కడ. దాంట్లో ఇన్వెంటరీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ ఉండి పనిచేశాను అక్కడ. దాని తర్వాత అక్కడే ఈ పెయిన్ లాస్ట్ 5-7 yearsలో పెయిన్ స్టార్ట్ అయింది. ఒక ఫస్ట్ లెఫ్ట్ నీలో ఆ పెయిన్ పెరుగుతూనే ఉంది, కానీ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఆ పని సస్టైన్ చేసినాం. ఆ సస్టైన్ చేసిన తర్వాత ఒక 1.5 year ముందు సెకండ్ నీళ్ళు కూడా పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఆ పెయిన్ 1.5 year దాన్ని కూడా మనం సస్టైన్ చేసినాం. కానీ ఆఫ్టర్ 1.5 years అంటే నియర్లీ 8-10 months బ్యాక్ ఎట్లా అయిపోయిందంటే ఐ కెనాట్ వాక్ ఈవెన్ 1 step, లాట్ ఆఫ్ పెయిన్. So that time I inquired with different people. They suggested that knee replace only solution దీనికి. సో దాని గురించి మేము హైదరాబాద్ వచ్చి మా ఫ్రెండ్ డాక్టర్ అబ్దుల్ రఫీక్ గారు ఉన్నారు. వాడు అడ్వైజర్ షాదాన్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్కు. అతను చాలా డాక్టర్స్కు తెలుసు. అతను సర్వే చేసి నాకు చెప్పాడు, డాక్టర్ గురువా రెడ్డి చాలా స్పెషలిస్ట్గా దీంట్లో చాలా పేరు చేసుకున్నారు, అతనితో చేసుకుంటే బాగుంటుంది. సో మేము వేరే దగ్గర పోలేదు, డైరెక్ట్లీ మనం డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు వెళ్ళాము. అతను చెప్పిన ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే మనం డిసైడ్ చేసాం ఆపరేషన్ చేద్దామని. అయితే 13th March 2018 నాడు సన్షైన్ గచ్చిబౌలి బ్రాంచ్లో నా ఆపరేషన్ అయింది. అంటే నాకు తర్వాత చెప్పారు ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆపరేషన్స్ ఇన్ దిస్ బ్రాంచ్ అని. ఆ తర్వాత నేను ఇక్కడ 4 రోజులు ఉన్నాను. ఇక్కడ చాలా బాగా అంటే కేర్ తీసుకున్నారు. దాంట్లో ఏముందంటే మీకు జస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ డే నాకు ఏం తెలియలేదు, ఎందుకంటే అనెస్థీసియా ఇచ్చారు. కానీ సెకండ్ డే 10 o'clock అట్లా నడిపించారు. ఆనాడు అయితే పెయిన్ అయిందో అది చాలా బాగుండే, అది మరవలేము మనము. అయితే దాని తర్వాత నెక్స్ట్ డే దాని తర్వాత ఆ పెయిన్ చాలా తగ్గిపోయింది. దాని తర్వాత ఎవ్రీడే ఇట్ వాజ్ తగ్గింది. 4 days తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. అక్కడ వాకర్ తీసుకొని నడుచుమని చెప్పారు, కానీ నాకు ఎంత కంఫర్టబుల్ అంటే వితౌట్ వాకరే నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 1 month I went back to Saudi Arabia. There I was there for up to 3 months I had some discomfort. డే టైంలో కాకుండా రాత్రి పూట అరౌండ్ 2:30 up to 4 o'clock 5 o'clock వరకు డిస్కంఫర్ట్ ఉంటున్నది. అది కూడా ఆఫ్టర్ 4 months తగ్గిపోయింది. ఇప్పుడు అయితే టోటల్ నార్మల్ లైఫ్ అయిపోతుంది. వాకింగ్ వెరీ సింపుల్, స్ట్రేట్ అవే. ఇంకోటి అంటే ఎవరైతే ముస్లిం పేషెంట్స్ ఉంటారో వాళ్లకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఓన్లీ 2 limitations ఉన్నాయి ఆఫ్టర్ ద ఆపరేషన్స్. వన్ ఈజ్ గోయింగ్ ఫర్ ద యువర్ టాయిలెట్. అక్కడ వీ హ్యావ్ టు యూజ్ ద వెస్టర్న్ టాయిలెట్. దిస్ ఇస్ ద ఓన్లీ లిమిటేషన్ విచ్ హ్యాస్ నో సొల్యూషన్. సెకండ్ దాంట్లో ఎట్లయితే ముస్లిం గారికి ఎవరైతే నమాజ్ ఇట్లా చేస్తారు కదా, వాళ్ళ కొరకు నమాజ్ ఎట్లా చేయాలి నేను డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాను. అది మీకు దట్ విల్ గివ్ యూ solution for that. The prayer by putting hands here, and we do ruku, we do prostrate, we do kneel down like this. This is normal, there is no problem in this, everybody can do this. Then you get up here, no problem. Then I go for sajda, I do like this. So this is the normal position of doing the sajda, no problem at all. It is like any other normal person. Only thing is I just sit like this. I cannot sit totally bending my this buttocks to the knees. This is the only position. Second, I do like this. Okay. After that, I sit here and I do the Khaida. Here I finish the prayer like sitting like this, and we do like this. This is the way we finish the prayer. So this position was difficult, and many people feel difficulty while can we do this or not? For this position, normally people take the chair and they think they cannot dispose of the chair. But it is not like that. We can dispose the chair, and when after just you finish, you take the chair and sit comfortably. And I wish everybody who is having problem go for the operation as soon as possible. Don't delay it. It is not going to help because there is no recovery. So consult any doctor if you can afford, and try to use the services of Sunshine Hospital and Dr. Gurava Reddy. So we hope, because the service, the post-operative care taken here was excellent. We are very much satisfied, and we are very thankful to the staff of Sunshine Hospital,
and we wish the future patients also to have a good recovery here. Thank you. Sunshine, it's our sunshine.